అందరికీ నమస్కారం. ఆర్థిక నేరడి భాషలో మీకు కొన్ని వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా. యదవలు, సన్నాసులు, దద్దమ్మలు, నేరస్తులు, ఉగ్రవాదులు ఈ రోజు మన రాష్ట్రంలో రాజ్యాధికారం అనుభవిస్తూ రాష్ట్ర ప్రజల రక్తం దాగుతూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యి 2019 ఎలక్షన్స్ లో వీళ్ళు అవాస్తవాలు చెప్పి ప్రజల్ని బుడి కొట్టించి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత ప్రజల రక్తం దాగుతున్నారు కానీ ప్రజలకు పడుతున్న కష్టాలను తీర్చే ప్రయత్నం ఎక్కడా జరగల. కనీసం చట్టసభలలో అయినా ప్రజాప్రతినిధులు ప్రజలు పడుతున్న కష్టాల గురించి మాట్లాడతారా అంటే చట్టసభలలో కూడా వాళ్ళ పార్టీ భజన చేయడం తప్పితే, వాళ్ళ నాయకుడు భజన చేయడం తప్పితే ప్రజల గురించి ఎక్కడా చర్చించిన దాఖలా లేవు. కనీసం వాళ్ళ నాయకుడి గురించి సరైన భజన చేస్తారా బాబు అంటే ఆ భజన కూడా చేయరు. 1000 తప్పులు ఉంటాయి ఆ భజన చేసేటప్పుడు కూడా. ఒకడేమో గుండె జగనన్న 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 కొట్టుకుంటుంది అంటాడు, ఒకడేమో దేవుడు అంటాడు, ఒకడేమో సూర్యుడు అంటాడు, ఒకడేమో పిండం పెడతా అంటాడు, ఒకడేమో తద్దినం పెడతా అంటాడు. అసలు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు. ఇలాంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న ప్రజలు కూడా సిగ్గుతో తలంచుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని ప్రజాప్రతినిధిగా మనం ఎన్నుకొని మన తలరాత ఏదో మారుస్తారు అని చెప్పి మనం అందరం ఇంకా వేచి చూస్తున్నాం. ఇదో పెద్ద జోక్ మళ్ళీ. అదే విధంగా రాష్ట్రంలో ఒకసారి ఆలోచన చేయండి. 18 నెలల్లో దాదాపు 1,60,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే బహుశా ముందు ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో గానీ ఏ ప్రభుత్వం కూడా 5 సంవత్సరాల్లో 1,60,000 కోట్లు అప్పు చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. కానీ ఈ ప్రభుత్వం ఈ ఆర్థిక నేరగాడి హయాంలోనే గట్టిగా 18 నెలల్లో 1,60,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటే అసలు రాష్ట్రంలో అప్పు చేసి ఏం జరుగుతుందో? అప్పు చేసి పంచడం తప్పితే అప్పు చేసి కొంచెం పంచుతున్నారు, కొంచెం మింగేస్తున్నారు, కొంచెం పంచుతున్నారు, కొంచెం మింగేస్తున్నారు. పంది కొక్కుల కంటే అధ్వానంగా ఈ రోజు రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కడుతున్న పనుల నుంచి కూడా పంది కొక్కుల్లాగా మింగేస్తున్నారు. రాష్ట్రంలో అసలు జరగని స్కామ్ అంటూ లేదండి. ప్రపంచంలో ఎలాంటి స్కాములు ఉన్నాయో ఆ స్కాములన్నీ మన రాష్ట్రంలోనే జరిగినాయి. ఎందుకంటే భూ కుంభకోణం దగ్గర నుంచి, మన భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, టైటానియం దగ్గర నుంచి, బాక్సైట్ దగ్గర నుంచి, ఎర్రచందనం దగ్గర నుంచి, మడ అడవుల దగ్గర నుంచి దోచుకోని ప్లేస్ అంటూ లేదు, దోచుకోని సొమ్ము అంటూ లేదు. ప్రతి ఒక్కటి దోచుకోవడం తప్పితే మన రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎక్కడ జరగట్లేదు. పోనీ మన రాష్ట్రంలో ఈ ఆర్థిక ఉగ్రవాదం చూసి ఎవరైనా వచ్చి పెట్టుబడి పెడతారంటే ఎవరు పెట్టుబడి పెట్టట్లా. 43,000 కోట్ల ప్రజాదాన్ని దోచుకున్నారనే ఆరోపణలో 16 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చి 13 సిబిఐ ఛార్జ్ షీట్లు, 4 ఈడీ ఛార్జ్ షీట్లు, 24 420 కేసులతో చూసి మన రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడి పెడతాడా? ఇంకొకటి ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, మన భారతదేశంలోనే ఎవడి మీద కూడా 24 420 కేసులు లేవు. ఏ నాయకుడి మీద కూడా 24 420 కేసులు లేవు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన జీవితాలు బాగు చేస్తామని చెప్పి, మన తలరాతలు మారుస్తామని చెప్పి ఒకటి అధికారంలోకి వచ్చిన నాయకుడి మీద 24 420 కేసులు ఉన్నాయంటే ఇంకా మనం ఎలాంటి నాయకుడిని ఎన్నుకున్నామో మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మనం ఎన్నుకున్నామో లేదో కూడా మనకే అర్థం కావట్లేదు. పోనీ ఈవీఎంలు ఎన్నుకున్నాయో కూడా మనకు అర్థం కావట్లేదు. అదే విధంగా సరే ఏది ఎన్నుకున్నా గానీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి కదా. రాష్ట్రంలో అన్ని రకాల సంస్థల్ని, అన్ని రకాల ఆర్గనైజేషన్స్ నిర్వీర్యం చేసి పడేశాడు. ఈరోజు న్యాయ వ్యవస్థను కూడా బూచిగా చూపించే ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి ఆర్థిక నేరగాళ్ళు, ఉగ్రవాదులు, సన్నాసులు, దద్దమ్మలు ఈ రోజు మన తలరాతలు మారుస్తామని మనం ఇంకా వేచి చూస్తామా? ఇది పెద్ద జోక్గా అనిపించట్లా మీకు? కనీసం ఇప్పటికైనా నోరు తెరిచి ఈరోజు ప్రజలలో జరుగుతున్న అన్యాయాన్ని మనం ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం. అదే విధంగా రాష్ట్రంలో కనీసం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేని ఈ అసమర్థ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదా? 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చా అంటున్నాడు. ఎవరికి ఇచ్చాడు 4 లక్షల ఉద్యోగాలు? వాళ్ళ కార్యకర్తలు ఇచ్చున్నాడు. సామాన్య పౌరులకు ఇచ్చాడా? పోనీ ఎక్కడైనా రూపాయి అభివృద్ధి చేశాడా? రూపాయి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాడా? తట్టాడు మట్టేసాడా? ఒక ప్రాజెక్ట్ కట్టాడా? ఏమి చేయాలా? కానీ 1,80,000 కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయినా అర్థం కావట్లా. పోనీ ప్రజలు కడుతున్న పనులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో అర్థం కావట్లా. పంది కొక్కుల్లాగా తినేయడం తప్పితే ప్రపంచంలో ఉన్న స్కామ్లన్నీ మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. అంటే మన రాష్ట్రం ఎంత 18 నెలల్లో దాదాపు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందంటే ఈ రోజు రాష్ట్రంలో ఎంత అరాచకం జరుగుతుందో మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక నేరగాడి సామాజిక వర్గం, కులం, మతం వర్గం తప్పితే రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం గానీ, ఏ కులం గానీ, ఏ మతం గానీ, ఏ వర్గం గానీ బతికి బట్టకట్టలేని పరిస్థితి. ఈరోజు సామాన్య పౌరుడు బతికి బట్టకట్టలేని పరిస్థితి. ఒక సామాన్య పౌరుడు ప్రశ్నిస్తే వాడిని నరికి చంపేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కలిసికట్టుగా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి ఆర్థిక నేరగాడి చేస్తున్న అరాచకాలను మనందరం ఖండించాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనందరం రాష్ట్ర ద్రోవులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతాం. మనందరం ఈ రోజు రాష్ట్రంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు. అమూల్ అనే ఒక సంస్థ, గుజరాత్ సంస్థను తీసుకొచ్చి మన రెట్టి రొబ్బుతున్నారు. అంటే మన రాష్ట్రంలో పాడి పరిశ్రమలు లేవా? అసలుకి ఎవరో పాడి పరిశ్రమల గురించి మనం ఎవరు పట్టించుకోలేమా? మన రాష్ట్రం గురించి మనం చూసుకోలేమా? మన రాష్ట్రంలో వచ్చే పాలు మనం అమ్ముకోలేమా? ఎవరో గుజరాత్ వచ్చి మన రాష్ట్రంలో పాలు కొనుక్కోవాలా? ఏం జరుగుతుంది అసలుకి? రాష్ట్రంలో ప్రజల సొమ్ము తిరిగి మళ్ళీ ప్రజలకు ఇస్తున్నాడు. అమూలోడికి ఆడిచ్చేది కాకుండా 4 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే ప్రజల సొమ్మే మళ్ళీ ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు ఎక్కడ పోతుంది మన రాష్ట్రము? మన రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలందరూ మేలుకోండి.
ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది. జై హింద్.